భారతీయ సాహిత్య తొలి నవల భట్టబాణ కవి కుమారుడు భూషణ భట్ రచించిన కాదంబరి ఉత్తర భాగం 11వ భాగం 2/4/20 చంద్రాపీడుడితో చెప్పిన తర్వాత మహాశ్వేత అంటారు. చంద్రాపీడస్య తు తత్ ఆకంజకర్ణాంతాయతలోచనద్వయామీలవ భగ్నదృష్టేర్భ్రష్టవచన సౌష్ఠవస్ భగవతి కృత ప్రయత్నాయాం భగవత్యాం అపుణ్యభాజాస్మిన్ జన్మనినమయా ప్రాప్త దేవ్యాః కాదంబర్యాశ్చర్యేణ పరిచర్యా సుఖం తజ్జన్మాంతరే భగవతే సంపాదయత్రి భూయాదితి గద త ఏవా కాదంబరీ సమాగమా ప్రాప్తి దుఃఖేనైవ భేదోర్ముఖుర ముకుళమివ శిలీముఖాఘాతాత్ స్వభావ సరసంహృదయ మస్ఫుటత్ అథ మహాశ్వేతాయా శరీరమృత్యుజ్య సమభ్రమం ప్రతిపన్న చంద్రాపీడ శరీరాయాం భర్తుదారికే కిం లజ్జయా పాచ్యతా అవదన్య దైవ కథను ప్రాప్తే దేవచంద్రాపీడోయం భగ్నే వాచ్య గ్రీవాణమూర్ధానం ధారయత్ విచాలితోపి న కించిదపి చేతయతేనాంతః ప్రవిష్టతారకే లోచనే సమున్మీల యతినాం యథాస్థితానాంగాత్రాణం ఇష్టేన మలాఘప్యుచ్ఛ్వసిత్యేన హా దేవచంద్రాకృతే కాదంబరీ ప్రియక్వేదాని క్వయా తయా వినాగవ్యత ఇచ్చున్ముక్తారచసి ముక్తార్థ వచసి తరళికాయాం తిర్యగా భుగ్నచంద్రాపీడ ముఖ నిఖిత నిశ్చల శబ్ద దృష్టి నిశ్చేష్టయామేవ మహాశ్వేతాయాం ఆహ పాపే దుష్టతావసి కిమిదం త్వయా కృతమపాకృత అఖిల జగత్పీడస్య దేవస్య తారాపీడస్య కులముచ్ఛాదిత మనాధికృతా ప్రజా సహాస్మాభిః భగ్నాః పంధానో గుణాః మర్గణాం అగలికతాః కకుభో అద్ధిలోకస్య ఇదానీం కస్య వదనం ఉద్వీక్ష తారలక్ష్మీః కోవలంబనం భవతు భూమేః కం సేవాంతాం సేవకాః త్వయా వినాశం ప్రతివ్యసనమేవ సేవా వృత్తం సమానశీలత్వమస్తమితాశ్రాంతపరిజనగ్రాశ్లాఘా లఘూకృతో భృత్యాదరో దూరంగతాని ప్రియాలభితాని సమప్తా పరిత్యాగ కథం కథావశేషే భూతోసి భూతః పూర్వాః కము ప్రయాంతు సాంప్రదం ప్రజాః కిం సమప్రతి సమాధానం సాధునా మధునా దుర్ధరే త్వయి విపన్నేక సముద్వ హతు దేవేన తారాపీడేనోఢాం దురంధీర స్యాపి తే కథం కాతరస్యేవ శుచా భిన్నం శరరం సరి రందయాళో రపికేయం అజ్యేదృశి నిర్దయతా జాతాస్మా సుతేదవ ప్రసీద సకృతప్యాజ్ఞా పయ అవధేహి భక్తజనాభ్యర్థనాం ప్రతిపజ్య స్వప్రాణానాం నత్వయా వినాక్షణమపి ప్రాణతి పుత్రవత్సలో దేవతారాబీడో న దేవీ వినాశవతి నార్యసుఖనాశో న మనోరమా న రాజో నో నాభి ప్రజాః పరిత్యజ్య చ సర్వానేకీక
ప్రస్థితోసి కుతస్తవీయమేవ పద ఏ వేదృశీరిస్తురతా జాతా క్వసా గురుజనస్యోపరి భక్తిర్యదేవ మనవేక్ష ప్రయాసీత్యుక్త వత్స్య వనితల విముక్త జ్ఞారటతి పరిజనే తదా కన్యోత్కర్ణ్య హాహా కిమేతదిచ్చుద్భ్రాంతే రాజపుత్ర లోకే సముల్లితోత్పక్ష్మ నయన దర్శన చంద్రాపీడపదర నివేశిత దృశి దీనతరదేశారవకృత ఆక్రందనేషు చే వ ఆక్రందసునేషు చే వ పర్యాయోక్షిప్త ఖురచతస్కాహతాక్ష్మాత లే ముహుర్ముహురాత్మానోత్మజయ ఆత్మోన్మాచన ఏవాచ్చోటితఖర ఖనీనక కనక శృంగలయో యోగే త్వరంగతాం ముముక్ష తీవ్రేంద్రాయుధే తత్ర లేఖా నివేదిత చంద్రాపీడ ఆగమనా చంద్రోదయో ఉల్లాసినీ వేలేన ముహో ఉదధే సమకరధ్వజ ద్యావ్య వ్యాజీకృత్య కాదంబరీ దర్శనం మాతాపిత్రో వరప్రతిపన్న శృంగార వశాభరణానురన్నూపురే ముఖారమేఖలాదాంనా రమ్యోజ్వల వాససాకల్పితారంగవల విభ్రమేణ గృహీత సరభిమాల్యానులేపనపట వాసాజ్యుపకరణేన నాలి బహునా పరిజనే నానుగమ్య మానః పురః కేయూర్య కేన అపదిశ్య మానమార్గాపత్రలేఖాహస్తావలంబిని మదలేఖయా మదలేఖే పత్రలేఖా కథయచ్చస్య దహం పురసస్యేకాంతరిష్ఠురహృదయస్య శరమతేర్నిస్త్రంశస్య ఆగమమేన న శ్రద్ధతే కిం న స్మరసి తస్య మదవస్థానం శ్రద్ధధానస్య హిమగృహీ మద్విమధ్యాయ దుర్విదగ్ధబుద్ధేర్వక్రభాషితం యత్ర సస్మితమాలోకితయా త్వయైవాస్మై సుతరామేవ సంశయకారి ప్రత్యుత్తరం దత్తం తరసౌవర మరణేభి మేన శ్రద్ధాధ్యేవేమావస్థాం అన్యచ్చ యది మదర్థే దుఃఖమేవమియ అనుభవతి చేతస్య భవిష్య తదా తథాగమనమేవ న కరిష్యత్ తత్ర గతోప్యసౌ యత్కిమపి అవ్యక్త్వ స్వయైవ మయా పునర్దృష్టో నాలపితవ్యో నోపాలబ్ధవ్యో న చరణపతితస్య అప్యనునయోగ్రాహ్యో నాహం ప్రియసఖ్యా ప్రసాదనీయేచ్చ అభిధానై వాచేతితాగమన ఖేదా చంద్రాపీడ దర్శనయోత్తామ్యతిత్రై వాజగమ. దీనికి చక్కని సరి విద్వాన్ విశ్వంగారి అనువాదం. నేను చంద్రునికి అభిముఖరాలై చేతులు జోడించి అంటోంది అమ్మాయి. నేను భగవాన్ పరమేశ్వర లోకపాల సకల లోక చూడామని. నేను పుండరీక దేవుని దర్శించిన నాటి నుండి మనస్సులోనైన మరొక పురుషుణ్ణి తలంచి ఎరగంది నిజమే అయి. నా సత్యవచన శక్తితో ఈ విపరీత కాముకుడు నేను అన్న చిలుక జాతిలోనే ఉండిపోగా
నేను మాటలన్నంత వెంటనే కామజ్వరం భరించలేకను, తన దుష్కర్మ పండినందువల్లను, లేక ఆ మాటలలోని బలం వల్లను చెప్పలేను కానీ మొదలు కొట్టిన చెట్టులా నిశ్చేష్టనుడై నేల మీద పడిపోయాడు. అతను చనిపోయిన తర్వాత వినిపిస్తూ కొందరు చెప్పుకుంటున్న దాన్ని బట్టి అతడు నీ మిత్రుడే కావచ్చు అని అంటూ మహాశ్వేత సిగ్గుతో తల వంచుకొని కన్నీరు చెందుతుండగా అలా కరిగిపోయి. ఆ మాటలు వినగానే చంద్రాపీడుడు తన విశాల నేత్రాలు మూసుకున్నాడు. మాటలు తడబడగా అన్నాడు, భగవతి, మీరెంత ప్రయత్నించినా ఆ పుణ్యదూరమైన జన్మలు నాకు కాదంబరి పాద సపర్యాసుఖం చిక్కలే. కావున మరో జన్మలో కూడా మీరే ఆ భాగ్యం నాకు కలిగించేట్టు చూడాలి అని అన్నాడు. లేదు, అంతలో కాదంబరి వియోగ దుఃఖంతో విచ్చటానికి సిద్ధంగా ఉన్న మొగ్గలా ఉన్న అతని హృదయం తుమ్మెద దెబ్బలాగా ఒక్కసారిగా కట్టలు తెంచు పగిలిపోయి అంతదాకా మహాశ్వేతను పట్టుకొని ఉన్న తరలి గభాలున ఆమెను బదిలి చంద్రాపీఠుని ఆత్తంగా ఆమె అంటూ, భర్తృదారిక, సిగ్గుపడి కూర్చుంటే లాభం ఏమేమని. చంద్రాపీయుడు అదిలా ఉన్నాడు. మెడ తెగిపోయినట్లుగా తల నిలవడం లేదు. ఎంత కదిలించినా తెలివి రావటం. గుడ్డు లోపలికి పోయాయి. కళ్ళు తీసేసినా తెలుసుకోవటం లేదు. ఏ అంగము అతని స్వాధీనంలో లేదు. గుండె ఆడటం లేదు. అయ్యో చంద్రాపీడ దేవా, చంద్రాకృతి, కాదంబరి ప్రియా, నువ్వు లేనిది మేము ఎక్కడికి పోగలమయ్యా అని తరలిక ఆక్రందన మొదలు. వారిపోయిన చంద్రాపీడిని ముఖం వైపు చూపు నిలిపిన మహాశ్వేత నిశ్చేష్టురాలైపు అంధ్రాయుధంతో వచ్చిన పరిజనుడు కింద పడి దొరులుతుండగా దొర్లుతూ, ఓసి పాపాత్మురాల, ఆ దుష్ట సన్యాసిని ఎంత పనిచేశావే. లోకపీడ నిర్మూలకుడైన తారాపీడ వంశాన్నే నిర్మూలించావా. మమ్మే కాదు, మా ప్రజలందరినీ ఆనదలను పాలు చేశావే. అంటే కష్టం. శౌర్యాది గుణాలకి దారేముంది. ఆర్థి జనానికి దిక్కు లేకుండా చేశావే నీ దొంపతెగ. అలాగే లక్ష్మీదేవి ఇక ఎవరి ముఖం చూస్తుందే. భూమికి ఇక ఆశ్రయం ఎవరివే. సేవకులకి ఎవరు దిక్కు. యువరాజా, నువ్వు లేక లేని సేవ ఇక వ్యసనమైపోయింది కదా అంటే బాధ. సమాన దృష్టి ఇక నశించిపోయినట్లే కదా. పరిజనుల పైన ఆదరం దిక్క అడుగంటిపోయినట్లే. సేవకులక మెచ్చుకునే వాళ్ళు ఎవరయ్యా? నీ ఎంత హృదయం ఉన్నవాళ్ళు, ప్రియంగా మాట్లాడే వాళ్ళెవరు, బహూకరించేవాళ్ళు. నీవిట్లా ఎందుకు ప్రాణం విడిచావు స్వామి? ఇక ప్రజలు ఎక్కడికి పోవాలి? సాధువులకి ఇక సమాధానం లేదా లోకంలో? ఇంత ధీరుడవే, దుఃఖంతో నీ గుండె ఎలా పగిలిపోయిందయ్యా? దయా సముద్రుడవై మాపై ఎంత కరుణ మాలావేమి దేవా. ప్రసన్నుడవు కవయ్యా, ఏదో ఆజ్ఞాపి భక్తజనుల కోర్కెలను తీర్చు ప్రభూ. చంద్రాపీడ, తిరిగి జీవించు. నువ్వు లేక పుత్రవత్సరుడైన తారాపీడ మహారాజు ఒక్క నిమిషం కూడా బతకలేడుగా. మహారాణి విలాసవతి బతకలేదు. మంత్రి సుఖనాథుడు, భార్య మనోరమాదేవి, సామంతరాజు, ప్రజలు ఎవ్వరు మాత్రం బతుకుతారయ్యా? ఇందరిని వదిలేసి నువ్వు ఎక్కడికి వెళ్ళావయ్యా? హఠాత్తుగా ఇంత కాఠిన్యం మా మీద నీకెలా కలిగింది? నీకు తల్లిదండ్రుల మీదున్న భక్తంతా ఏమైపోయిందయ్యా అని పరిజనులు దీనారావాలు చేయటం ప్రారంభం. ఈ విలాప వాక్యాలు విని దూరంలో ఉన్న రాకుమారు చెవులు రిక్కించుకొని ఇదేమిటి అని దిగ్భ్రాంతులై పరిగెత్తుకొని అసలే వైశంపాయనుడు కనపడలేదని దుఃఖంతో పరిగెత్తుకొస్తే
ఈయన పరిస్థితి కూడా అంతే దారుణం. ఇంద్రాయుధం కళ్ళు బిక్కించి చూస్తూ చంద్రాపీడి ముఖం మీదే దృష్టి సారించింది, కేంద్రీకరించింది. దీనంగా సకిలిస్తూ దుఃఖంతో కాలి గెట్టలతో నేలను తాటించి తన కట్టు వదిలించుకోవాలని మాటికి జీవుకు కట్టిన బంగారు గొలుసును కదిలించి తన త్వరంగమతను వదిలివేస్తున్నట్లుగా తెంపేసుకో. అంతా ఆలగోడు బాలగోడుగా ఉండిపోయి అగచ్చతోద్ధృతామృతమివ రత్నాకరమిందురహిత్ ఇవ నిశా ప్రబంధమస్తమితా తారాగణమివ గగనమవచిత ఫల కుసుమ శోభమివో ఉపవనం ఉత్థాతకర్ణమవివ కమలముత్కంఠితాంకురమివ మృణాళ మవలుప్త తరళమణి వివాహారమున్ముక్త జీవితం చంద్రాపీడమద్రాక్షే దృష్ట్వాజా తాం సహసా కిరితమిత్యధోముఖీ ధరాతలం ఉపాయాంతీ కథమపి ముక్తా చంద్రయా మదలేఖయా ధార్యత కాదంబరీ పత్రలేఖ పునరున్ముచ్య కాదంబరీ కరతల మచేతనాక్షిం ఉపాగమత్ చిరాచ్చ లబ్ధ సంజ్ఞా కాదంబరీత దేవమూఢేన నిశ్చల స్తబ్ద దృష్టిరావిష్టేన విష్టే వ అస్తంభిదేవ నిష్ప్రయత్నా నిస్పదుతి విపిస్మితా విస్మితేవాంతర్మన్యు భర నిస్పందేవ చంద్రాపీడ వదన సందానితాక్షీ శ్యామారుణ నవాననాగ్రహోపరందుహోపరక్తే ఇందుబింబేన పౌర్ణమాసీ నిశానిశితపరదుపాతోత్కంప్య నీలతేవ వేదిధార సలిలతయ సఖి ధార కిసలయాలి కితేవ స్త్రీ స్వభావ విరుద్ధేన చేతసా స్పష్టౌ తథా స్థితాంతు తామున్ముక్తార్తనాదా సపాదపతనం మదలేఖా బ్రవీత్ ప్రియసఖి ప్రసీదోత్సృజయనం మంజు సంభారమనారటంతి బాష్పమోక్షాణముచ్యతనేస్మి యన్నియతం తమపి అది జలభరభారోత్పీడితం ఢాకమివ మృదుసరసం సహస్రధా స్ఫుటతి తే హృదయమితి అపేక్షకస్వాం స్వ దేవీం మదిరాం దేవం చిత్రారథం చ యా వినాకులద్వయమపి నాస్తిచ్యుక్తవతి మదలేఖాం కాదంబరీ విహస్య ప్రత్యవాది. అది అక్కడ చంద్రలేఖ పత్రలేఖ చంద్రాపీడుడు వస్తున్నాడని చెప్ప కాదంబరి చంద్రోదయంతో గట్టుల ఉప్పొంగిన సముద్రమైపోయి మహాశ్వేతను తూచొస్తానని తల్లిదండ్రులతో చెప్పి సింగారించు. గలగలలాడే అందెలు కెనకలలాడే కంకిణి మేఖలా పెట్టుకో. మన్మథ బలం లాంటి ఇతర అలంకారాలు చేర్చుకొని అలాగే మన్మథ బలం లాంటి గమగమలాడే పూమాల వేసుకొని అనులేపాలను గంధపు పొడిని అలదుకొని కొలది మంది జనులతో బయలుదేరి హేయూరకుడు ముందు దారి చూపుతున్నాడు. తాను పత్రలేఖ చేతిని ఊతగా తీసుకొని మదలేఖతో మాట్లాడుకుంటూ మహాశ్వేత ఆశ్రమానికి వచ్చేసి అప్యున్మత్తికే కుతోస్య దేవ నే వజ్రసాది కఠినస్య హృదయస్వ స్ఫుటనం ఆలోక్య వయన్న సహస్రధాస్ఫుటితం అభిజయా జీవతి స్యా సర్వ నిదం మాతాపితా బంధురాత్మా సఖ్య పరిజన ఇతినాయ పునర్మిత్రమాణం యా జీవితం భూతం కథమపి
సమాసాదితమిదం ప్రియతమ శరీరం జీవద్వాసంభోగే వానుసరణేన వాను మరణేన వద్విధా సర్వభుత్కానాం ఏవో ప్రశాంతయే సత్కిమితి దేవానాగచ్చతామదర్థం ప్రాణాం శ్రోత్సృతజానా సుదూరమారోపితం గురుతాంజనీతమాత్మానమస్త్రుపాతమాత్రకేన కే అనలముకృత్య పాతయామి కథంచ స్వర్గగమనోన్ముఖస్య దేవస్య హృదితాన్మంగళం కరోమి కథం వాపాధూళిధూసరీవ పాదావం అనుగంతుముజ్యతాకర్షస్థానేరో దివిం కిం తే దుఃఖం మధునాతు మే సర్వదుఃఖాన్యేవ దూరీభూతాని మజ్జాభిరుజ్యతే యదర్థం కులక్రమో న గణితో గురునో వావైక్యదాః ధర్మో నానుద్ధోపజనా అపవాదాన్నభీతం లజ్జా పరిత్యక్తకా మదనోపచారై పరిసఖీజనః ఖేదితో దుఃఖితా మే ప్రియసఖీ మహాశ్వేతా తస్య కృతే ప్రతిజ్ఞాతమస్య యథా జాతం మమేచ్ఛేద అపి చేతసి న కృతం తస్మిన్ మదర్థమివోజ్జిత ప్రాణేశ్వరీ ప్రాణాన్ ప్రతిపాలయంతి త్వయైవం విముక్తాహం అస్మిన్ అస్తు సమయే మరణమేవ శ్రేయోన జీవితం మే సర్వప్రకారలజ్జాకరంతు జీవితం పునర్మరణం తజ్యపి మమోపరి స్నేహాః కరోషవాత్ప్రియహితం తన్మదీయమప్యాత్మని నేహామారోప్య తథా కర్తవ్యం యథా న తాతో నాంబ ఆత్మానం పరిత్యజతః యథా చ మయి వాంఛితం మనోరథం త్వయి పూరయతః ఏన పరలోకగతాయా అపి మే జలాంజలిన ఈ పుత్రకో భవిష్యత్ యథా వాపి సఖీ జనః పరిజనో వా న స్మరతి శూన్యం వాదంబవ వామద్భవ వనమాలోక్యమది నదిహో గృహ్ణాతి తథా కరిష్యసి పుత్రకస్య మే భవాజనే సహకారపోతకస్య త్వయామచ్యుత ఏవ మాధవీరతయా సహోద్వాగమంగళం స్వయమేవ నివర్తనీయం మచ్చరణతలరాదికస్య బాలాశోకవిటపస్య కర్ణపూరార్థం అపి న పల్లవలవః ఖండనీయో మత్స్వజ్ఞ మత్స అద్ధితాయామాలత్యాః కుసుమాని దేవార్చనాయైవాచ్ఛేయాని వాసవనే మే శిరోభాగనిహితః కామదేవపటలః పాదనీయः స్వయం రూపితాశ్చోదవృక్షకామే యథా ఫలం గృహ్ణन्ति తథా సంవర్ధనీయాः పంజరబంధ దుఃఖద్వారాగీ కాళిందీ సారికా సుఖశ్చ పరిహాసోద్వపి మోక్తవ్యో మలంకజాయిని న కులికాస్వాంక ఏవ శాయయిత వ్యా పుత్రకోమో బాలకరిణస్తరకళః క్వచిత్తపో వనే సమర్పణీయః పాలితర సంవర్ధిత సంజీవక మిథునం యథా క్రీడ పర్వతకేన భజ్యతే తథా కార్యం పాదసహచారీ హంసకో యథా న హన్యతే దాన చిత్తథా వితేయం అపరితగృహ వసతి తపస్విని బలాద్ధృతా అవమానుతాం
వనమానుషికాననయేవో పృష్టవ్యా క్రీడా పర్వతకః కల్పైచిదుపశాంతాయత తపస్వినే ప్రతిపాదయితవ్య శరీరోపకరణాన్ని తే సర్వాణ్యేవ బ్రాహ్మణ సత్కర్యవ్యాని వీణాపి పునరాత్మన ఏవాంక ప్రణయిని కర్తవ్యా అపరప్రియతే రోచనే తత్సతి విరక్తవ్యం అహం పునరిమ అమృతకిరణరశ్మిభిరవాచ్య అనందజ చర్చ అభిరత నవభరత ధారాగృహ సారసేకైరవేక సంతానతావత్ హిమకర కిరణ నికరాతార తితాతారహారార్పణయ మణి దర్పణ ప్రణయనేన మలయ జలార్ద్రపద్మిని పత్రాంతరేణ రేణేన సరస విసకిహలయం ఈశ్వరైరకం కరో మృణాడిని కల్పకల్పనుయోద్వి దిగ్వికాసకమల కుముద కువల యశనయనై చంద దగ్ధ శోష ఉజ్వలిత జ్వేరామాలి దేవస్య చంద్రాపీడస్య కంఠలగ్నా నిర్వాపయామ్యాత్మమాన ఇత్యవిధాన అకృతకరణా బంధాకృత విధారణానుబంధాన్ మదలేఖాం అవిచ్ఛిద్య పశ్రుత్య చ మహాశ్వేతాంగకంఠే గృహీత్వా నిర్వికార వదనైక పునర్రవాది. చాలా జరిగిపోయింది చెప్తా. మదలేఖ రోజు రాకుమారుడు వస్తాడని పత్రలేఖము చెబుతోంది. ఆ కఠినాంతరుడు శఠుడు నిష్కారుడు వస్తాడన్న నమ్మకం నాకేం కలగట్టాడు. నీకు జ్ఞాపకం ఉందా? ఆనాడు నేను హిమగృహంలో ఉండగా నా అవస్థ ఏమాత్రం పాటించకు, నా హితం కోసం అన్నట్లుగా ఏవేవో వక్తోక్తులు ఆడాడు. ఆ దుర్విదగ్ధుడు నేను చిరునవ్వుతో చూడగానే నువ్వే అతనికి నిస్సందేహంగా ప్రత్యుత్తరం చెప్పావే. నేను చచ్చినా అతడు పాటించడు, మరి ఈ అవస్థ మాట లెక్కేమిటే. అయ్యో ఇంత బాధపడుతుందే అని అనుకునేవాడు అయితే ఆనాడు వెళ్ళే ఉండకపోయి ఉండేవాడు కదా. ఒకవేళ అతడు వచ్చినా నువ్వు అనవలసిందో అనేసేయి, దులిపవతలదా. నేను చూసినా పలకరించను, చంద్రాపేడు నిందించను, కాళ్ళ మీద పడినా మెత్తపడను. నీవేమీ నన్ను సమాధానపరచవద్దు ఆయన వస్తే. అలా అంటూ గమన భేదం గమనించగానే కాళింబరి చంద్రాపీడు చూడాలనేటువంటి ఆతృత కొద్దీ మహాశ్వేత ఆశ్రమానికి అక్కడికి రాగానే జీవరహితుడైన చంద్రాపీఠుడు కనపడు. అమృతం తీసేసిన పాల సముద్రంలో, చంద్రరహితమైన నిశావేళల, చుక్కలు మునిగిపోయిన ఆకాశంలో, పూలన్నీ కోసేసిన ఉద్యాన వనంలో, లోని కందిక ఎత్తేసిన కమలంలో, అంటే పరాగరేణువులో అది ఉంటుంది, అది తీసేసిన కమలంలో, అంకురం తెంపిన తామర తూడు, పథకం తెంపిన హారంలో ప్రాణం పోయిన ప్రియుణ్ణి కాదంబరి చూసింది. చూసి చూడగానే ఏమిటిదని గావు కేక వేస్తే హఠాత్తుగా పడి వెంటనే కెవ్వుమని మదలలేక ఆమెను నేల మీద పడిపోకుండా పట్టి మత్తనలేక కాదంబరి చేతిని వదిలేసి మూర్ఛిల్లి నేలపై బదిలి. చాలాసేపటికి కాదంబరికి తెలివి వచ్చింది. కానీ ఏదో మతిభ్రమ కలిగినట్టు ఒకే చోట శూన్యంగా చూస్తూ భూత ఆవిష్టురాలకి దెయ్యం పట్టిందానిలాగా స్తంభీభూతురాలైనట్టు కాళ్ళు చెయ్యి ఆడించక ఊపిరి తీయటం కూడా మర్చిపోయి అలా ఉండిపోయి
లోపల దుఃఖభారంతో చలనం లేక ఆగిపోయిన చంద్రాపీయుడి ముఖం పైన దృష్టి నిలిపి ఆమె ముఖం మాడిపోయి చంద్రగ్రహణం పట్టిన పూర్ణిమ రాత్రిలాగా పదునైన గండ్రగొడ్డలి దెబ్బ తగిలిన తీగల ఆమె పెదవి చిగురు వడకుడుతోంది. చిత్తరువులోని బొమ్మలోని స్త్రీలాగా స్వభావ విరుద్ధంగా అలాగే పడిపోయింది. ఆమె కాళ్లపై పడి మొదలేక ఆక్రందిస్తూ, నెచ్చలే తమాయించుకోమ్మా, ఈ దుఃఖభారాన్ని బయటపెట్టుకో, ఇలా కన్నీళ్లు కూడా వదలకుండా శోకావేగం చేసుకుంటే తూములేని చెరువుల్లాగా నీ హృదయం సహస్రధ పగిలిపోతుంది. మదిరాదేవిని చిత్తరథ మహారాజును జ్ఞాపకం చేసుకో మీ తల్లిదండ్రులు. నువ్వు లేకపోతే ఈ 2 వంశాలు ధ్వంసం అయిపోతాయి. ఆ మాటలకు మెల్లగా కాదంబరి అంటూ ప్రియసఖిత వాస్తికే దృశ్యపి ప్రత్యాసాయానురాగ పరవశ పునః సమాగమా కాంక్షిణి క్షణేన మరదాధరికాని దుఃఖాన్ని అనుభవంతి. జీవితం అమలజ్జాకరం మనమనుశోచ్యమునుహపనీయం అమవాచ్యం ధారయసి పునః సర్వతో హతాశాయ. పాపి నాస్తి దాగ్రామ శ్రయే ప్రియసఖీం పునర్జన్మాని రే సమాగమాయే చ విధాయ ఉత్పుజ్యమాన పులక కేసరోద్భాసిన్య సమసాధ్వసానిలా హతోత్కంపో ఉత్తరంగమానాం ఆనందభక్త వేగోర్మిళమిత వేగోర్మి తరళ స్వేద మకరంద బిందుష్యంతినీ ముకుడాయమాన నయన కుముదినీవ చంద్రాపీడ చంద్రామయ విధురాధవసే హృదయవల్లభే సమాగమ సుఖమివానుభవంతి. సరభస ఉపపరిప్యపర్య స్థికుర హస్తోద్వాంతకుసుమనివహేన మూర్ధ్నా అర్చయిత్వా చంద్రాపీడచరణౌ సర్వత్సౌ అమృతార్ద్రాభ్యాం హస్తాభ్యాం ఉత్క్షిప్యాङ्केन ధృతవతి అధతరస్పర్శేన సముంచ్వ సత ఇవ చంద్రాపీడదేహాత్ ఝటితి తుహినమయమివతం సకలమేవ ప్రదేశం కుర్వదవ్యక్తరూపం కిం పంకిమపి ధవళం చంద్రధవళం జ్యోతిరివోజ్జగామ. అనంతరం చాంతరీక్షే క్షరంతి వా అమృతశరీరనీవాగ వచ్చే మహాశ్వేతా పునరభిత్వం మయైవ సమాశ్వాయసితావ హరస్తే పుండరీక మయం మద్లోకే మానమవినాశి భూయ తస్తత్స్వ మాగమాజితిష్టచ్చేవ ఇదమపరం తేజోమయం స్వత ఏవావినాశి విశేషతో భువ. కాదంబరీకరస్పర్శేనాప్యాయమా చంద్రాపీడస్య శరీరం శాపదోషోద్విముక్తామతి ఆత్మానా కృతశరీర సంక్రాంతేర్యోదిన ఇవ శరీం అత్రైవ భవత్యోస్వయం ప్రత్యయార్థ మతం ఆశాపక్షయాదాస్తాం నైతదపి సంస్కార్యముదకే వాక్యతప్య ఉత్కృష్టవ్యం వా ప్రయత్నతః పరిపాలనీయాం సమాగమ ప్రాప్తే ఇతి.
ఆమె కాళ్లపై పడి మదలేక ఆక్రందిస్తూ అంటూ నెచ్చలి తమాయించుకో, ఈ దుఃఖ భారాన్ని బయటపెట్టుకో. అలా కన్నీళ్లు వదలకుండా శోకావేశం మించిపోతుంటే తూములేని చెరువులాగా నీ హృదయం సహస్రదా ఒక్కలైపోతుంది. మదిరాదేవిని నీ తండ్రి చిత్తరథుని జ్ఞాపకం పెట్టు. నీవు లేకపోతే ఈ 2 వంశాలు ధ్వంసం. ఆ మాటలకు మెల్లగా కాదంబరి అంటూ, ఓసి పిచ్చిదాన, ఈయన బండరాతి హృదయం పగిలిపోతుందా? నా కుమారుని తోడనప్పుడు పగిలిపోయిందా? ఇంతకు బతకాలని ఉన్నప్పుడే ఇవ్వను. తల్లిదండ్రులు, చుట్టాలు, పక్కాలు, చెరులు, పరిజనులు, నేనెటు చచ్చిపోయానే, నేను అలాగో చచ్చిపోయానే. చివరికి ఎట్లాగో సజీవంగానూ అజీవంగానూ ఈ నా ప్రియతముడి శరీరం చిక్కింది. ఎటైనా ఇక నా సర్వ దుఃఖాలు సమాగమంలో కాకుండా సహగమనంలో పూర్తి కాగలవు. కనుక నా ప్రియతముడు నా కోసమై ఎంత దూరం వచ్చి ప్రాణాలనే వదిలేశాడు. ఇంత దూరం వచ్చిన తర్వాత బట్టి కన్నీళ్లతో ఎలా దుఃఖాన్ని తేలికపరుచుకోగలనే? స్వర్గానికి నా నాథుడు వెళుతుంటే కన్నీళ్లతో అమంగళం కలిగిస్తానా? ఆయన పాద ధూళిలాగా తను వెనువెంటనే వెళ్ళదలుచుకొని ఏడవటం ఎందుకే నేను? ఇప్పుడు నాకే దుఃఖం లేదు, ఇంకా విలపించడం ఎందుకే? ఎవరి కోసం నేను కులక్రమాన్ని పాటించాలి? తల్లిదండ్రులను అపేక్షించలేదా? ధర్మాన్ని అనుసరించలేదా? అపవాదుకు భయపడలేదా? ఎవరి కోసం సిగ్గును వదిలాను? ఎవరి కోసం శీతల ఉపచారాలతో చెరులను వేధించాను? ఎవరి కోసం మహాశ్వేతను కష్టపెట్టాను? ఆమె ఎదుట చేసిన ప్రమాణం పాటించలేదే అని కూడా కించపడకపోయానే. ఆ చంద్రాపీడుడే నా కోసం ప్రాణం విడిచాడు. ఇంకా నేను బతుకుంటే ఎవరికి సుఖం కలిగి? ఇప్పుడు మరణమే జీవితం, జీవితమే మరణం. నా మీద స్నేహమే ఉంటే నాకు ప్రియము హితము కోరుకునే దానివైతే నువ్వు చేయాల్సిందేదో చెబుతా, మాట్లాడకుండా చెయ్యి. నా దుఃఖం వల్ల మా అమ్మ నాన్న మరణించకుండాకు నీవే వాళ్ళ ఎడల నాలాగా మెలి నేను చచ్చిపోయినా నాకు జలాంజలి వదిలే పుత్రుడు కలిగేలా చూ. నా చెల్లులు పరిజనులు నన్ను జ్ఞాపకం చేసుకుని నేనే రీతిగా నా భవనం శూన్యంగా దిక్కులేండిగా దిక్కులేండిగా ఉండకుండా చెయ్యి. నా భవనం ముంగిట ఉన్న గున్నమామిడి నువ్వే పెంచినట్లుగా చూసి దానికి మల్లెతీవకు స్వయంగా పెళ్లి చెయ్యి. నేను పెంచిన అశోకవనం ముందే చెవిలో పెట్టుకునేందుకైనా దాని చివురును గెల్లబోక నేను అల్లించిన జాజి పందిరుడు దేవతార్చనకు మాత్రమే కూలిపోయింది. నా గదిలో తలగడ ఉందే దిండు కామదేవుని పటం పగలగొట్టేయించి నేను నాటిన మామిడి చెట్టు పంటకు వచ్చేలా పోషించు పాప. పంజరంలో బంధించిన కాళింది అనే గోరువంకను పరిహాసం అనే చెలుకను వదిలేసేయి. నా ఒడిలో పడుకునేదే ఆ ముంగిస నీ ఒడిలోనే పడుకోబెట్టుకో. నా వత్సం తరళక అనే జింక పిల్ల ఉందే దాన్ని ఏదో తపోవనంలో వదిలివేయటం మరవబట్టు. నా చేతి మీద పెరిగిన చక్రవాక మిథునాన్ని క్రీడా పర్వతంలో అపాయం లేకుండా ఉంది. నా వెంట నడుస్తూ వచ్చిన హంసకు ప్రమాదం రాకుండా కాదు. పాపం ఇంటిలో ఉండటం అలవాటు లేక నిర్బంధంలో ఉన్న ఆ అడవి మనిషి అడవిలోనే వదిలేయించి నా క్రీడాశీలాన్ని ఏ ప్రశాంత తపస్వికో ఆశ్రమంగా ఇచ్చేయండి. నా ఆభరణాలు వస్త్రాలు బ్రాహ్మణులకు దానం చేయి. నా వీణను మాత్రం నీ ఒడిలో పెట్టుకొని లాలించు.
ఇంకేమైనా నీకు ఇష్టమైనవి కావాలంటే నావన్నీ తీసేసు. ఇక నేనా చంద్రకిరణాలతో ఆర్ద్ర చందన చర్చలతో ధారాగృహంలోని మంచు చినుకులతో వెన్నెల నీడలు పడి చుక్కల్లాగా మెరిసే తారాహారాలతో మణిదర్పణాలతో గంధంతో అద్దిన తామరాకులు కప్పడంతో తడి తామర చివుళ్లతో తామర తూడుల పాన్పులతో కలువలు కమలాలు పరచిన పడకలతో కాలిపోయిన ఈ శరీరంలో దగ్ధ శేషాన్ని శితిని పేర్చి ముట్టించి నాలుకలు చాస్తున్న అగ్నిదేవుడి నేను నా దేహాన్ని అర్పణం చేసు. అలా కాదంబరి హృదయనిశ్చయంతో మదన లేఖను పక్కకు మహాశ్వేత కౌగలించుగా నిర్వికారమైన ముఖంతో అంటూ తాంతు స్తుత్వాగిమేదతి విస్మయాఖ్యక్త హృదయా సర్వా ఏవ ఘనతలతే నిర్నిమేవ దృష్టయోనితాయవ పత్రలేఖావజ్యమతి పత్రలేఖాతున ఏదస్య జ్యోషివస్తు శారాశీతలేనాహ్లాదహేతునాస్పద్ధే నలబ్ధసంజ్ఞోత్థాయతే వస్తే త్వేగాద్ధావిత్వా పరిగద్ధయస్తాదా अच्छिद्येद्रायुध मस्मद्विधातु यथा त्वं पुनरेवके एकाकी विर्वावाहनं दूरं प्रस्थितेद देवेक्षणमवतिष्ठन् स्वभसे इच्छ विधाना ते नैवेन्द्रायुधे नहात्मानमच्छोदपर्यवदित् अधयोर्निमज्जनसमायनन्तरमे एतस्मात् सर्वशैलाच्छैव लोत्कर इव శిరశిరగ్నం గళంజల బిందు సందోహమయ తాత తాళంబిని దీర్ఘశిఖముఖో పరిపరస్పరా శక్తే కర్తేర సంస్కార ఆలీనతయాజోపసూచిత ఊర్ధ్వబంధం జటాకలాపం ఉద్వహం జలార్ద్రడేహాసక్తేన అవితంతు ఏనేవ బ్రహ్మసూత్రేణ సముద్భూత సమానో మ్లానారవిందనీ కలాసపృష్ట పాండునాజీర్ణ మందారవల్కలేనాబద్ధ సరికల కరేనాన అవనారోధిని నిర్జరీతా సముత్సార్యన్ అస్తు జలచ్చేవాక్షోదస సరస ఇవ భవాంతః ప్రవిష్టమాతామ్రాయతాభ్యాం లోచనాభ్యాం ఉద్వహన్ ఉద్విగ్నా హృతిస్తాపసకుమారస్సహసై వ ఉదతిష్ట ఉత్థాయత దూరత ఏవోద్దావల్పజల నిరోధ పర్యాకులయా అభ్యా అబదలక్షయా దృష్ట్యా విలోకయంతి మహాశ్వేతాం ఉపసృత్య శోక గద్గదం అవాదీత్ గంధర్వరాజపుత్రి జన్మాంతరగతః ప్రత్యభిజ్ఞాయతే యం జనో వేతి. మహాశ్వేతతో అంటూ నెచ్చలి నీకేదో ఆశ అయినా ఉంది, మీ వారు తిరిగి వస్తా. ఆ ఆశతోనే నీవు అనురాగ పరవశురాలై పునరాగమనం కోరుతూ క్షణక్షణం మరణం కంటే అధికమైన దుఃఖం అనుభవిస్తూ సిగ్గుపడాల్సింది కానీ, పశ్చాత్తాపపడాల్సింది కానీ, అపహసించాల్సింది కానీ, అనరానిది కానీ నీ జీవితంలో ఏమాత్రం లేదు. ఇక ఈ దౌర్భాగ్యరాలకి నా సంగతి అంటావా? ఆశాదేశము లేదు కాబట్టి నాకు సెలవివు, మరో జన్మలో కలుసుకుందా. అలా అన్న కాదంబరి వడలెల్లా గగుర్పడిచి ఊపిరాడక బెదరున ఆమె అల్లెల్లాడి వణుకుతో పైకి లేచిపోతా. ఆనంద బాష్పాలు ఆమె నయనాల నుండి వరద కట్టాయి. ఆమె వడలంతా చెమర్చింది. కనుదమ్ములు ముడుచుకున్నాయి. చంద్రుడు ముడిగిపోగానే విధరమైన కలువ తీగలాగా చంద్రాపీయుడి అస్తమయంతో వియోగిని అయిపోయింది.
అలాంటి సమయంలో ప్రియ సమాగమ దుఃఖాన్ని అనుభవిస్తూ గబగబా ముందుకు నడిచి ముఖంపై పడిన ముంగురులతో నుండి పడుతున్న పూలతో ఆయన్ను అర్చించి అమృతంలా చెమటలు కారుస్తున్న తన చేతులతో చంద్రాపీఠుని పాదాలు తీసుకొని తన ఒడిలో పెట్టుకొని ఆమె కరస్పర్శతో పుట్టిన చంద్రాపీఠుడి దేహంలో నుండి ఒక జ్యోతి పుట్టింది. ఆ ప్రదేశానంతటిని హిమమయంగా చేసి వేస్తూ అది ఇది అని నిరూపించటానికి వీలు లేక చంద్ర ధవళంగా ఉన్న ఆ జ్యోతి పైకి లేచి వెళ్ళిపో. ఆ వెంటనే ఆకాశాన్ని అమృతాన్ని కురుస్తున్నట్టు అశరీరవాణి ఇలా వినిపించి, వత్సా మహాశ్వేత, తిరిగి నేనే నిన్ను ఓదార్చార్జి వస్తో. ఈ పొండరీకుడు శరీరం నా శరీరంలో నాలో కళ్ళు నా తేజస్సుతో పుష్టి పొందుతూ నశించకుండా పునఃసమాగమం కోసం ఎదురు చూస్తూ ఇక ఈ జయోమయమైన ఇంకొక శరీరం స్వయంగానే నశింపు లేంది. ఇప్పుడు ఈ కాదంబరి కరస్పర్శతో పుష్టి పొందుతూ అస్సలు నశించదు. ఈ చంద్రాపీయుడి శరీరం శాపదోషంతో విముక్తమైంది. పరకాయ ప్రవేశం చేసిన యోగి శరీరాన్ని కాపాడినట్టు దీన్ని మీరిద్దరు శాపాంతమయ్యేదాకా కాపాడుతూ ఉండాలి. దీన్ని అగ్ని సంస్కారం చెయ్యొద్దు, నీటిలో వెయ్యొద్దు, బయట పారేయద్దు. తిరిగి జీవించేదాకా కష్టపడి ఈ శరీరాన్ని పరిపాలించండి. ఇదేమిటి అని ఆశ్చర్యంతో అక్కడున్న పరిజనులందరూ ఆకాశం వైపు చూస్తూ చిత్రప్రాయులై నిలిపిచిపోయి పత్రలేఖమడు ఆ తేజస్సుకు చెందిన శీతల స్పర్శ తెలివి పొందినట్లుగా లేచి గబగబా పరిగెత్తుకొని పరిజనుడి చేతిలో పట్టుకున్న ఇంద్రాయుధాన్ని లాక్కొచ్చి, మా సంగతి ఏదో మాట అవుతుంది, వాహనం లేకనే ఏకాకిగా స్వామి దూరం వెళ్ళిపోయిన తర్వాత ఇక నీకిక్కడ ఉండరాదు అంటూ ఇంద్రాయుధాన్ని అచ్చోదంలో తోసేసి దాంతోపాటు నాటిలోకి తను కూడా దూకేసి వాళ్ళు మునిగిన కాసేపటి ఒక తపస్వి కుమారుడు తలసు నీటి నుండి పైకొచ్చి ఆయన తలపై పాచి తీవలు చుట్టుకున్నట్టుగా నీటి బొట్లు కారుతున్నాయి. వగంపై వాలుతూ జటలున్నాయి. అవి సంస్కారం లేక దుమ్ము పట్టి చాలా కాలం అలా పైకి కట్టుకుని ఉన్నట్లుగా ఆ జటాబంధం కనిపిస్తోంది. నీటిలో తడిసిన దేహానికి అంటుకుపోయి తామరతోటి దారంలా అతని జందెం ఉంది. వాడిన తామరాకు వెనక భాగం వల్ల లాగా తెల్లనై చిరికిపోయిన మందార వల్కలం కట్టుకున్నాడు అతడు. ముఖం మీద పడుతున్న జడలను చేతితో పైకి తోసుకుంటూ అచ్చోద సరస్సులోని నీరు కూరుకుందా అన్నట్లున్న కన్నీరు అతని అరుణ నేత్రాలలో ఉబికి వస్తుంది. చిన్నాభిన్నమైన ఆకారంతో ఆ తాపసరాకు కుమారుడు హఠాత్తుగా పైకి వచ్చాడు. కన్నీరు నిండి చూపు ఊరికే చూస్తున్న మహాశ్వేత దగ్గరకి ఆవేదనతో ఎలుగురాల్పడగా అంటారు,
గంధర్వ రాజపుత్రి మరో జన్మ ఎత్తినట్టున్న నన్ను మీరు గుర్తించారా? అలా అడగగానే ఆమె మనసులో శోకం ఆనందం పెనవేసుకోగా గబాలున లేచి నమస్కారం చేసింది. సాంత్వైవం పృష్టశోకానందమధ్యవర్తిని ససంభ్రమాకూలా ఉత్థాయ కృత ప్రణామా ప్రత్యవాది భాగవన్ కవింజలయేవం విధాహమపుణ్యవతి యాప్యాత్మనః కారణాదేవం సంభావితాధావాయుక్తై వేదృశీమయ్యనాత్మజ్ఞాయాం సంభావనాయుహమేకాంత ఏవా మోహనదత స్వరంగదేవితే దేవే పుండరేకే జీవియామి తత్కథయ కేనాసా విక్షిప్తనీతః కిమర్థం వానీధ కిం పాస్య వృత్తం క్వ పావర్తవికేకిం వాతవోపజాతం యైనావతా కాలే వాత్తామపి దత్తవానపి కుతో వాత్వమే ఏకాకీ దేవే అవివైవాగతో హి సత్వం సృష్టో మహాస్నేతయా విస్మయో ఉన్ముఖేన కాదంబరి పరిజనేన చంద్రాపీడ్ గామివీచ రాజపుత్ర లోకేన ఉపర్యుపతిపాతిరి అవీక్షమాణ ప్రత్యవాది. ఇందాక చెప్పిందే మళ్ళా ఒక్కసారి వెనక్కి రాదు. ఇంద్రాయుధాన్ని అచ్చోదనంలో తోసేసి అతను లేకుండా దానిలో అచ్చోదన సరస్సులో మునిగి వారు మునిగిన కాసేపటికి ఒక మహాశేప తేజస్వి అయిన మునికుమారు సరస్సు నీటిలోంచి పైకొచ్చి ఆయన తలపై పాచెంతా చుట్టుకొని మొగంపై వాడుతూ జడలు సంస్కారం దుమ్ము పట్టి చాలా కాలం అలా పైకి కట్టుకునే ఉన్నట్లుగా ఆ జటాబంధం సూచిస్తూ నీటిలో తడిసి దేహానికి అంటుకుపోయి తామరతోటి దారంగా అతని జందం వేలాడుతూ వాడిన తామరాకు వెనక భాగం వల్ల అలాగా తెల్లగై చెవికి పోయిన మందార వల్కలంగా కట్టుకున్న వల్కలాన్ని కట్టుకొని ముఖం మీద పడుతున్న జడలను చేత్తో పైకి తీసుకుంటూ అచ్చోద సరస్సులోని నీరు కూరుకొన్నదా అన్నట్లు కన్నీరు అతని అరుణ నేత్రాలతో ఉబికి వస్తూ చిన్న భిన్నమైన ఆకారం ఆ తాపస కుమార్ హఠాత్తుగా పైకి వచ్చి కన్నీరు నిండి చూపు ఆనక ఊరకే చూస్తున్న మహాశ్వేత వద్దకు వచ్చి ఆవేదనతో ఎలుగుతో ఎలుగు రాల్పడగా అంటే మాట బాగా ఇలా గంధర్వరాజపుత్రి మరో జన్మ ఎత్తినట్టున్న నన్ను నువ్వు గుర్తించారా? నన్ను మీరు అన్న గుర్తించారు. అలా అడగగా ఆమె మనస్సులో శోకం అలాగే ఆనందం పెనవేసుగా గభారుల లేచి నమస్కరించి ఏమంటోందో రేపు తెలుసుకుందాం. స్వస్తి.